తల్లిదండ్రుల్ని గురువుని నమ్మిన ఎలా ఉంటుందనే దానికి ఒక కారణం అనూష గారు. మీరందరూ దాన్ని సత్యం అని గ్రహించాలి. ఎందుకంటే తను నమ్ముకున్న విద్య తర్వాత తనకుండే ప్యాషన్, తల్లిదండ్రుల తర్వాత ఎక్కడికి డెస్టినీ, మ్యారేజ్ చేసుకున్న భగవంతుడు అలాంటి హస్బెండ్నే ఇచ్చారు, అలాంటి అత్తమామల్నే ఇచ్చారు. సారీ, ఇందాక మిమ్మల్ని నేను చెప్పలేదు, ఉచ్చరించలేదు. తను అత్తమామయ్య గారికి మీ సహకారం ఇంత అద్భుతంగా ఉందని నాకు తెలియదు ఇప్పటివరకు. చాలా గ్రేట్ సార్. మీరు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఇప్పుడు వాళ్ళని మిమ్మల్ని చూసుకోవాలి కాబట్టి మీరు చాలా ఇస్తున్నారు. మీకు చాలా థ్యాంక్స్ అది సపోర్ట్ చేస్తున్నందుకు. తను నమ్ముకున్న దానికి భగవంతుడు తోడయ్యి మీ అందరి సహకారంతో నేచర్ తనకి ఎలా తోడ్పాటు అందిస్తుందంటే అంచెలంచెలుగా చూడండి. దానికి ఎగ్జాంపులే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక తర్వాత ఒక గురువుని ఇచ్చారు. ధన్యవాదాలు. సో ఇందాక చెప్పిన విధంగా అనూష ఆర్ట్ అకాడమీ స్థాపించడం వెనక కారణం నా వంతుగా మన సమాజానికి కళను అందిస్తూ, కళను ప్రోత్సహిస్తూ, అలాగే నా తదుపరి జనరేషన్కు నా వంతుగా ఉడతా భక్తిగా కళను అందించే విధంగా ఈ అనూష ఆర్ట్ అకాడమీని స్థాపించడం జరిగింది. నేను ఎడ్యుకేషనల్ వైజ్గా ఎంటెక్ గ్రాడ్యుయేట్ని అయినా కూడా, అలాగే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేను డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేయడం జరిగింది. అందులో కూడా గోల్డ్ మెడలిస్ట్ని. పిల్లలతో నాకు వాళ్ళతో ఉండే టైం కానీ, వాళ్ళని తీర్చిదిద్దడంలో, వాళ్ళని టీచ్ చేయటంలో నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో సంతృప్తిని ఇస్తుంది. దాని మూలంగానే నేను టీచింగ్ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అలాగే మా గురువు గారుల ఇన్స్పిరేషన్తో కూడా మా అమ్మ నాన్న శ్రీ డాక్టర్ ఎస్ నాగరాజరావు గారు మా నాన్నగారు, అలాగే రమాబాయ్ మా అమ్మ, అలాగే మా తాతయ్య శ్రీ పుల్లోజీరావు గారు, అందరూ కూడా మా ఫ్యామిలీలో టీచింగ్ ప్రొఫెషన్, వాళ్ళందరూ టీచర్స్. సో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళందరూ నన్ను టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే ఆనందాన్ని వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకోవడం జరిగింది. Anyone here heard about Brighter Minds before? Brighter Minds before? Yeah, Brighter Minds is cognitive skill development program, and it is initiated by Heartfulness. Heartfulness, it is also called as Ramchandra Mission. It is 30 hours program divided into 9 classes. This is brain enrichment program. So మనమందరం మనకి ఈవెన్ ఐన్స్టీన్ కూడా he has used only 7% of the brain. Everybody believe that? Did you believe that we have used the complete capacity of the brain? మనమంతా మన బ్రెయిన్ పొటెన్షియాలిటీ సో మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా మన బ్రెయిన్ కంప్లీట్ కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ మనం యూజ్ చేసుకోగలము. సో దిస్ ఈజ్ రైట్ బ్రెయిన్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ సో ఫస్ట్ లెట్ we will see this demo, then we'll discuss about this. AAA Anusha Art Academy, all the very best. Blessings ఇచ్చే వాళ్ళు అక్కడ ఉన్నారు, విషెస్ ఇచ్చేవాళ్ళం మేము. థ్యాంక్ యూ అండ్ all the very best. Very very happy for you firstly because మా ట్రావెల్ ఆల్మోస్ట్ ఒక 15-20 years ఉంది. ఇలా తన ప్యాషన్ని ఫాలో అవుతూ ముందరికెళ్ళి ఒక అకాడమీ పెట్టే అంత స్థాయికి వచ్చినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అప్పటి నుంచి లైక్ 15-20 years బ్యాక్ అనూష ఎలా ఉందో ఇప్పటికీ అదే ఎంతూసియాజం, అదే ఎనర్జీ, అదే ప్యాషన్ టువర్డ్స్ ఎనీ ఆర్ట్ ఫామ్. ఇట్ మైట్ బి డాన్స్, ఇట్ మైట్ బి మ్యూజిక్, ఎనీ ఆర్ట్ ఫామ్, అదే ఎంతూసియాజం, అదే ప్యాషన్, అదే ఇంట్రెస్ట్. Children all can, even elders also can try it. Yeah. So again, alternatively you change it.
Like this. Like this. Come on. All can try. Yes. 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 సో దీని ద్వారా ఏమవుతుంది అంటే రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ న్యూరాన్ పాత్స్ ఫామ్ అవుతాయి. న్యూరాన్ పాత్స్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. నాట్ ఓన్లీ ద ప్రీవియస్ వన్, న్యూరాన్స్ బర్న్ టుగెదర్. When neurons come together, burn together, they form so many connections between right brain and left brain. మాట్లాడగలనా లేదా అని, బట్ ఇదే ఒక స్టేజ్ నేను మేడంకి థ్యాంక్స్ చెప్పాలి అని వచ్చాను. సార్ చెప్పినట్టు, ఫస్ట్ గురువుగారు చెప్పినట్టు అందరికీ మ్యూజిక్ నేర్చుకునే అవకాశం దొరకదు. సో ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మా మదర్ చాలాసార్లు ట్రై చేశారు. నాకు 3 గురువులు మారారు. ఏ స్టేజ్కి వచ్చినా నేను స్వరాల దగ్గరే ఆగిపోయాను. కీర్తనలు అయితే నేర్చుకున్నాం కానీ ముందుకెళ్ళలేదు. సో అది ఒక డిజైర్ ఉండిపోయింది నాకు. అండ్ ఒకసారి నేను ఒక గుళ్ళో రామాచారి గారిని కలవడం జరిగింది. సో ఆయన ద్వారా నేను అనూష మేడంని కాంటాక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి ఉగాది తర్వాత మా బాబుని జాయిన్ చేశాను ఇక్కడ. బట్ నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను. హీఈస్ ఎంజాయింగ్ సింగింగ్ అండ్ కీర్తనాస్ కూడా అన్నీ చాలా బాగా పాడుతున్నాడు. సో ఇప్పుడు ఒక చుక్కంత, ఒక బిందువు అంత సంతృప్తిని మేము కలిగిస్తే మా జీవితం ధన్యం. ఒక తాతగా నాకు ఎటువంటి అవకాశం వచ్చినా నేను వాలంటరీగా మీకు ఎటువంటి సేవ చేసేందుకైనా నేను ముందుంటానని సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇది మా విష్ణుతకు దేవుడిచ్చిన వరంగా మాకు ఎందుకో ఇంటి దగ్గర గురువు గారిని అడగానే మీరు అనూష ఆర్ట్ అకాడమీ. సో ఇది నాకు తెలిసి అనూష నా దగ్గరికి వచ్చింది జనవరి 25th, 26th ఆ ప్రాంతాల్లో వచ్చింది. సో వచ్చి ఈ హాల్ని మొత్తం ఒక వీడియో తీసి ఇట్లా బేర్ స్ట్రక్చర్గా ఉంది అంకుల్, దీన్ని ఇట్లా ఒక డ్యాన్స్ కమ్ ఆర్ట్ అకాడమీ లాగా మల్టీపర్పస్గా చేద్దాము, మీ హెల్ప్ కావాలి అని వచ్చింది నాకు. సో నాకు నిజంగానే ఇందాక అనూష చెప్పినట్టు, అంటే మా అమ్మాయి వచ్చి ఎలా అయితే అడుగుతుందో అలాగే అడిగినట్టు అనిపించింది. అనూష అండ్ గిరీష్ వచ్చి అడిగేప్పటికి సో నేను చెప్పాను, నేను వచ్చి ఒకసారి చూస్తానమ్మా, చూసి మనం మినిమలిస్టిక్గా ఎలా బాగా చేయొచ్చో దాన్ని చూద్దామని చెప్పని ఫస్ట్ మీరు లోగోని డెవలప్ చేద్దాం, మనము ఆ లోగోని తీసుకొని ఒక థీమ్ లాగా తీసుకొని మొత్తము మనం నీ డ్యాన్స్ అకాడమీని రెడీ చేద్దామని చెప్పాను. సో ఇది ఇంత బాగా రావటానికి అంటే నాకన్నా క్రెడిట్ నేను డెఫినెట్గా అనూష వాళ్ళకే ఇస్తాను. ఎందు గురించి అంటే నన్ను బిలీవ్ చేసి మొత్తం పూర్తిగా అంకుల్ మీకు ఎలా నచ్చితే అలా చేయండి అన్నారు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.